ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 36 మ్యాక్స్వెల్ ఈ ఫార్మాట్ లో 13 పాటు ఆసీస్ కు ప్రాతినిధ్యం వహించాడు. తాజా ప్రకటనతో ఆసీస్ వన్డే ప్రపంచ కప్ హీరో వన్డే కెరీర్ కు తెరపడింది. 2012లో వన్డే అరంగేట్రం చేసిన మ్యాక్స్వెల్ 2 సార్లు వన్డే ప్రపంచ కప్ విజేత. ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు మాత్రమే కాదు, ఆ టీం విజయాలలో కీలక పాత్ర పోషించాడు. ప్రపంచంలోని విధ్వంసకర బ్యాటర్లలో మ్యాక్స్వెల్ ఒకడు. గత వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ పై చేజింగ్ లో చేసిన డబుల్ సెంచరీ అతని కెరియర్ లో ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. వన్డే వరల్డ్ కప్ లో బెస్ట్ ఇన్నింగ్స్ లలో మ్యాక్సీ డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ ఒకటని చెప్పవచ్చు. 149 వన్డేలాడిన మ్యాక్స్వెల్ 3990 పరుగులు చేశాడు. 2017, 2023లో ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. బంతితోనూ కీలక సమయంలో వికెట్లు తీశాడు. అతని ఖాతాలో 77 వికెట్లు ఉన్నాయి. 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్న మ్యాక్స్వెల్ ఇక టీ20లపై ఫోకస్ చేయనున్నాడు. ఈ ఆసీస్ స్టార్ ఆల్రౌండర్ చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాడు. టీ20లపై మరింత దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతను వెల్లడించాడు. తన నిర్ణయం గురించి ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్ జార్జ్ బెయిలీతో మాట్లాడినట్లు తెలిపాడు. తన స్థానంలో యువ ఆటగాళ్లకు చోటిచ్చి 2027 వన్డే వరల్డ్ కప్ కోసం జట్టును రెడీ చేయాల్సిన టైంగా చెప్పుకొచ్చాడు. కాగా మ్యాక్స్వెల్ వన్డే రిటైర్మెంట్ నిర్ణయం ఆసీస్ కు షాకింగ్. ఎందుకంటే గత 6 నెలల కాలంలో పలువురు కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం అవుతున్నారు. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డేలో స్టార్ ప్లేయర్స్ గా ఉన్న వీరంతా తప్పుకున్నందున ఆస్ట్రేలియా ఇప్పుడు తమ వన్డే టీంను సన్నద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.